కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా వెళ్దాం. అలాగే బబుల్ గమ్ మూవీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ సంబంధించి ఇట్లాగా మీరు చూసారా మీ అబ్బాయిని పక్కన కూర్చొని ఈ మూవీ చూడగలరా ఇవన్నీ వచ్చాయి కదా, ఏమనిపించలేదు అని బూతులు తిట్టుకుంటాను అంటే మనం మెచ్చుకుంటానా. మీకు నచ్చకపోయినా ఈ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అనుకున్నా చేసిన సందర్భం? నాకు మనీ నచ్చితే చేస్తాను. ఫస్ట్ లో రాజీవ్ కనకాల అనేది ఉండేది, తర్వాత సుమ గారు వచ్చారు, సుమ గారు భర్త అని చెప్పారు. పక్కన వాడిని కెలకడానికి గొచ్చడానికి సుమగారి వాళ్ళ ఆయన అనడం, ఇక్కడ సుమ మధ్యలో మా అత్తగారు, ఇటు నేను కుచ్చు కుచ్చు నైవత అమ్మడి ఈవిడేమి. సుమ మధ్యలో నేను మాట్లాడుకోలేదు, చాలా 1.5 years మాట్లాడుకోలేదు. చిన్న ఏదో డిస్టర్బెన్స్ 4-5 నెలలు ట్రై చేశాను. ఓకే ఇంకెవరు ఉంటారు కదా చూద్దాం అని చెప్పేసి మీరేం అడగలేదు. యాక్టర్లకి మీకు వాళ్ళ సీక్రెట్లు ఏమని చెప్తారు, వాళ్ళు ఎందుకు చెప్తారు నాకు సీక్రెట్లు? మేము ముమ్మైద్ ఖాన్ తోటి పున్నమి నాగ్ అనే సినిమా చేసాం, దాంట్లో మేము ఉండి అది కొంచెం సీన్ ఏమో రాజా అని వచ్చేది, అందరూ షాకు అయిపోయింది. రాజీవ్ గారు ఏదో పెద్ద నేరం చేశాడు, గప్పగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డ్రెస్ లేకుండా ఈవిడ ఏదో ఊహించుకుంటుందో అయ్యో